రూమర్ ఉందని చెప్పిన క్లారిటీగా చెప్పిన. పబ్లిక్లో రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ ఎవరిపైన వస్తే ఎక్కువ? స్పోర్ట్స్ మెన్, సినీ యాక్టర్స్, పొలిటీషియన్స్ పైన. సో అబద్ధం ఒక 100 సార్లు చెప్తే 101 టైం అబద్ధం చెప్తే అది నిజమైపోతుంది. సో నేను ఏమంటున్నానంటే మన అందరిపైన రూమర్స్ వస్తున్నాయి. యాజ్ అ పొలిటీషియన్ నేను టెస్ట్ చేయించుకున్నా. సినీ యాక్టర్స్ కూడా చేయించుకోవాలి. స్పోర్ట్స్ మెన్ అంటే వాళ్ళు ఎప్పుడైతే ఒలింపిక్స్ కానీ ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి టెస్ట్ చేస్తారు, టెస్టులు జరుగుతాయి. అటప్పుడు సినీ ఫీల్డ్లో మనం టెస్ట్ చేసుకోవాలి. మేము కూడా ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్ట్ చేసుకుంటే, అంటే ఎవ్రీ 90 డేస్కే హెయిర్ టెస్ట్ మనకు తెలుస్తుంది. చేసుకొని అసెంబ్లీ వచ్చినప్పుడు మేము సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయని వాళ్ళకి పైన యాక్షన్ తీసుకోవాలి. అట్లా కంటిన్యూ అవుతే ఏమవుతుందంటే మేము పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్లు కూడా అట్లనే ఎవ్రీ 90 డేస్కి చేసుకుంటే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు బోర్డుకి, సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కానీ లేకుంటే వాళ్ళకి ఎఫ్డీసీ చైర్మన్ కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే, సరే వీళ్ళన్నీ సబ్మిట్ చేస్తేనే వాళ్ళ మూవీస్ రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఒక ఆదర్శంగా మనం నిలబడతాం. అంటే నేను తీసుకుంటాము అని అంటలేను, నేను మనము పబ్లిక్కి మన నిజాయితీ మనం చూపించుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మీరు చూస్తే రామాయణంలో కూడా అక్కడికే వస్తున్నాను. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగానే మీరు టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ కూడా బయట పెట్టారు. దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని ట్వీట్స్